నరసరావుపేట ప్రజలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతున్నారు? అంటే వైసీపీ వైపు చూపుతున్నారా, ఈసారి టీడీపీ వైపు ఉన్నారా? పథకాల కోసం ఆశపడే వాళ్ళు వైసీపీకి ఉన్నారు, అభివృద్ధి కోసం ఆశపడే వాళ్ళు టీడీపీకి మొగ్గు చూపుతున్నారు అంతే. అయితే ఇక్కడ ఎవరు గెలిచే ఎక్కువ పర్సంటేజ్ కనిపిస్తుంది ఇక్కడ నరసరావుపేటలో? ఓట్ బ్యాంక్ గోపిరెడ్డికి అనుకూలంగా ఉంది. చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరూ టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎంప్లాయీస్ కానీ, ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ టీడీపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? బీసీ క్యాండిడేట్ తక్కువ కులాన్ని తెచ్చినాడు కాబట్టి ఉన్నది లేదని తెలుస్తుంది అని ఒక అభిప్రాయం. అందరికీ అనుకూలంగా ఉంటాడు నాకు ఆలోచన. ఓకే, ఇక్కడ నరసరావుపేటలో ఎట్లాంటి అభివృద్ధి జరగాలి, ఇంకా జరిగింది ఏమన్నా ఉంది ఇప్పటి వరకు? ఇప్పుడు జరిగిందైతే నాకేం అనిపించలేదు. కొంత మేరకు ఏదైనా జరిగి ఉండొచ్చు కానీ అంత వేరియేషన్ తెలియలేదు. ఇప్పుడు రాజధాని లేకుండా లోకల్గా మనం స్థిరపడి చేసేది ఏం లేదు. ఒక స్టార్ట్ చేశాడు కాబట్టి ఏదో మంచి చిన్నదో పెద్దదో రాజధాని దాన్ని డెవలప్ చేసేలాగా చేస్తే బాగుండేది. 3 రాజధానులు చెప్పి కాలవ్యాపం చేసుకుంటూ వచ్చారు. 5 ఏళ్ళ సమయం కూడా అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ ఇదే జనాల్ని మభ్యపెట్టే పనిలాగా ఉంది. కానీ నరసరావుపేట ప్రజలకి ఏం కావాలి? నా ఒక్కడికైతే ఏం కావాలి చెప్తే కానీ అందరికీ ఏం కావాలి నాకు తెలియదు. పరంగా మాట్లాడుకుంటే నరసరావుపేట ప్రజలు అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, చదువుకునే వాళ్ళకి ఫీజులు, ఉద్యోగం స్టూడెంట్స్కి నిరుద్యోగత పోయి ఉద్యోగత కలిపి సరిపోద్ది. ఏ ఎమ్మెల్యే వచ్చినా మీకు కావాల్సినవి చేస్తే అంతే. ఎవరు వచ్చినా మనకు పర్వాలేదు. ఎవరైతే మనకేమైంది, జనాలకు మంచి జరగాలి. కానీ ఏంటంటే టీడీపీ వైపు కొంచెం అటు చూపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం టీడీపీకి వెళ్ళి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నరసరావుపేట ప్రజలు వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? ఎవరు కావాలి సార్ ఎమ్మెల్యే? టీడీపీ వైపు ఉన్నారు. మరి టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, గెలిపించుకుంటారా? బాగానే వస్తాడు. ఎంత మెజారిటీ రావచ్చు ఆయనకి? వచ్చినా వస్తుంది. 2-3 వేలు అయినా గెలుపు మందే. మీదే పక్కానా? పక్కాగా. మరి నరసరావుపేట ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి ఏం కావాలి, కార్యక్రమాలు ఎటువంటి కావాలి? వచ్చినాక ఏదో ఒకటి చేస్తారుగా. ఏదో చేస్తారంట. ఓకే, అది మామూలు అవన్నీ మామూలే. అది మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? ఇక్కడ 2 ఏళ్ళు రెడ్డి గెలిచాడు, ఓడిపోవటానికి రెడీగా ఉన్నాడు. అది చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబు వస్తాడు. ఎందుకని? జగన్ ఏం చేయలేదా? ఏం చేశాడు? రాజధాని ఏది? అవునా? అది చంద్రబాబు వస్తే ఏంటి ప్రయోజనం? వస్తే ప్రయోజనం రాజధాని వస్తుందిగా. అది కొన్ని కంపెనీలు వస్తాయిగా. అందుకని ఈసారి టీడీపీ కావాలి. ఓకే. నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? టీడీపీ వైపా, వైసీపీ వైపా? ఇన్ని రోజులు వైసీపీని వాళ్ళు చూశారు కాబట్టి ఈసారి అరవింద్ బాబు రావాలని అందరూ కోరుకుంటారని నా అభిప్రాయం. అరవింద్ బాబు అది ఇప్పుడు ఎంత ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు ఆయన? ఎవరు గెలిచినా ఏదైనా 5,000 లోపే ఉంటుంది మెజారిటీ. ఈసారి గెలవటం అయితే ఖాయం పక్కా. వ్యక్తిగతంగా అతనిపైన ఏమైనా అభిప్రాయం ఉందా? వ్యక్తిగతంగా అంటే ఇంకా జనాలను కొంచెం కలుపుకొని ఇంకా ఉంటుంది కదా. మనం గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ టీడీపీ మేనిఫెస్టో ఉంది కదా, మేనిఫెస్టోని ఇంకా జనాల్లోకి ఎక్కువ తీసుకెళ్ళాలి. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమైనా లోపాలంటే సరి చేసుకుని చేస్తే ఆటోమేటిక్గా గెలుస్తారు పక్కా. నరసరావుపేట ప్రజలకు ఏం కావాలి ఇంకా నెక్స్ట్? ఏం కావాలంటే ఇంకా కొన్ని చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా. రోడ్లు ఇష్యూస్ ఉన్నాయి, దోమలు పెడుతుంది. అది యూజువల్గా ఎప్పుడు ఉండేదేగా, ప్రతి గవర్నమెంట్లో ఉండేది. అదే దాన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంది. ఈ రోడ్డు ఉంది, ఈ రోడ్డు కొన్ని ఏరియాలో అంత ప్యాచ్లు చాలా ఉన్నాయి. నాకు ఈ ఒక్క రోడ్డు అనేది ఇట్లాంటి రోడ్లు ప్యాచ్లు చూడుతున్న రోడ్లు చాలా ఉన్నాయి. వాటన్నింటి కూడా ఏమంటే ఎవరు వచ్చినా కావాలనుకునేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రవాణా ఒకటి కావాలనుకుంటారు. అది ఉంటే బాగుంటుంది. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దు అనడానికి కారణం ఏమైనా ఉందా? వద్దు అనడానికి కారణం అంటే బేసిక్గా వైసీపీ గవర్నమెంట్ మీద అవినీతి ఎక్కువ ఉంది. జనాల్ని కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు. మరి మీరు అందరూ తెలిసినాయి కదా, ఒక్కడికనే కాదు. విద్యుత్ ఛార్జీలు పెంచడం కానీ, రోడ్ రవాణా ఇట్లాంటివి ఏం లేవు. డెవలప్మెంట్ అనేది ఏదీ లేదు. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టేట్కి ఒక క్యాపిటల్ కావాలి. సపోజ్ ఇప్పుడు మనకి ఒక సర్నేమ్ ఉంటుంది, అదేంటి మన ఐడెంటిటీ. సపోజ్ మా ఇంటి పేరు ఒక పేరు ఉంటుంది, అదేంటి మన ఐడెంటిటీ. అలాంటిది మన స్టేట్కి ఒక ఐడెంటిటీ ఉండాలి కదా. ఐడెంటిటీ అంటే ఏంది? క్యాపిటల్. ఆ క్యాపిటల్ లేదు. క్యాపిటల్ ఉంటేనే కదా, క్యాపిటల్ అనేది ఒకటి కావాలి కదా. ప్రతి ఒక్కళ్ళు మేము రాజధాని కడతా ఉంటారు. కట్టాలంటే ఒక క్యాపిటల్ అనేది ఉండాలి కదా, ఒక పేరు ఉండాలి. 3 కడతామంటే ఎక్కడ కడతారు? ఏమని కడతారు? ఒక చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ చేసి తర్వాత సరే ఇక్కడ అయిపోయింది డెవలప్మెంట్ అంతా, ఇక్కడ అయింది, ఇంకా చేయడానికి ఏం లేదు, ఇంకో చోట ఎక్కడైనా చేయాలనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. అదేమీ లేకుండా ఏదో కడతాం, మరి కడితే ఒకటనే కట్టాలి కదా. ముందు ఒకటి కట్టి తర్వాత రెండో దానికి వెళ్ళాలి, అంతే కదా. అది ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికైతే అవే మేజర్గా
ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మేజర్గా అంటే ప్రజలు అంటే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు పడాలంటే మారాలి కదా. టీడీపీ మీద ఉన్న వ్యతిరేకత ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి కారణం అవుతుంది. అవినీతి అనేది కూడా ఎక్కువ ఉందని విన్నా ఆయన మీద. అంటే వ్యక్తిగతంగా కూడా ఉంది. వాళ్ళే కామెంట్స్ చేశారు. విజయవాడలో ఎక్కడేదో ఓపెన్ చేశారు బ్లా కొంచెం కొంచెం ఉంటాయి కదా అలాంటివి. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు కావాలా అంటే అసలు ఆ క్వశ్చన్ అంటే స్టూపిడ్ క్వశ్చన్ కదా అది. చంద్రబాబు కావాలంటే చంద్రబాబే కదా మనకి కావాలి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ ఎవరి వల్ల డెవలప్ అయింది? అందరూ ఏమంటారంటే చంద్రబాబు ఒక్కడి వల్లే కాదు. చంద్రబాబు రూట్స్, ఇప్పుడు మన చెట్టుకి రూట్స్ ఇంపార్టెంట్. ఆ రూట్స్ ఎవరు వేశారు? చంద్రబాబు వేశాడు. దాని తర్వాత అందరూ డెవలప్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు కానీ, నెక్స్ట్ కిరణ్ కుమార్ రెడ్డి కానీ, తర్వాత ఇప్పుడు వచ్చిన రోసే గారు కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి కానీ, ఎవరైనా ఏంటంటే దాన్ని ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. అర్థమైందా? డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చేసుకుంటూ పోతే అభివృద్ధి అవుద్ది. కూల్చుకుంటూ వెళ్తే అవుతుంది, అవ్వదు కదా. ఇప్పుడు నేను కూల్చుకుంటూ పోతే ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటిని కట్టడానికి ఒక 6 నెలలు పట్టింది, కూలడానికి 2 రోజులు పట్టింది, అంతే కదా. ఒక నెలలో కట్టలేంగా ఎంత పెద్ద బిల్డింగ్. అట్లాంటిది క్యాపిటల్ని కట్టడానికి 5 ఏళ్ళలో కట్టలేదు కట్టిన వరకు కట్టారు కదా. నెక్స్ట్ డెవలప్మెంట్ చేయాలి కదా, చేయడానికి ఛాన్స్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. ఒక ఛాన్స్ అని అడిగితే ఏం చేశారు? చేయాలి కదా, చేస్తేనే కదా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా ఒక చేస్తున్నామని కనిపెడితే కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సంక్షేమ పథకాలు అని అన్నారు. సంక్షేమ పథకాలు అంటే ఏంది? జనాలకి ఉపయోగపడాలి. అదేనా, సోమరిపోతులను చేయకూడదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ పథకాల వల్ల ఉపయోగం కన్నా నిరుపయోగం ఎక్కువ ఉంది. ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్కి ఏదో స్కీమ్ ఇచ్చారు, 15,000 అమ్మఒడి ఇట్లాంటివి ఉన్నాయి. అవి స్కూల్కి కడితే ఉపయోగం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇళ్ళకి ఇచ్చాం అనుకో, సపోజ్ నీకే ఇచ్చాను భయ్యా, దేనికి చేసుకుంటే ఏదో నీటికి కట్టడానికి పర్సనల్ యూజ్ ఉంటుంది, వాడుకుంటావు. బట్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారుగా. చాలామంది స్టూడెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఫీజు అనేది సరిగా, రియంబర్స్మెంట్ అనేది సరిగా అందలేదు. వాళ్ళ సర్టిఫికేట్లు అక్కడే ఉండిపోవడం వల్ల కాలేజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాకు ఫీజు కడితేనే మీ సర్టిఫికేట్స్ బ్యాక్ ఇస్తాం. అలాంటివి కూడా ఉంటాయి కదా. నిరుద్యోగం ఎక్కువ అనేది చాలా ఉంది. చంద్రబాబు వస్తేనే ఈసారి బెటర్. ఎగ్జాక్ట్లీ. అసలు సీట్లతో టీడీపీ వస్తుంది ఈసారి. నాకు తెలిసి 125+ ఉంటుంది భయ్య, 100% పక్కా. అది ఇంకంత మించి కూడా రాలేదంటే జనం, ఆంధ్రప్రదేశ్ జనాలు ఎంత తెలంగాణ వాళ్ళు అన్న నవ్వుతుంటారు. ఇప్పుడు ఒకప్పుడు మనం తెలంగాణ వాళ్ళని చూసి నవ్వేవాళ్ళం, వాళ్ళకేం తెలియదని. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. మీరు ఎలాంటి ఎదవలో మాకు అర్థమైంది. ఎదవలని రూలింగ్ తీసుకొచ్చి పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతాం ఆటోమేటిక్గా, అంతే కదా. థ్యాంక్ యూ. నర్సరావుపేటలో మీకు ఎమ్మెల్యేగా ఇప్పుడు వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా? టీడీపీ కావాలి మాకు. టీడీపీ నుంచి చదలవాడు అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు కదా, ఎన్ని ఓట్లతో గెలుస్తారు? 10,000 మెజార్టీ వస్తుంది పక్కానా? కన్ఫామ్గా. వ్యక్తిగతంగా ఆయన కోసం చెప్పాలంటే ఏం చెప్తారు? అసలు ఆయనే మంచోడు, ఆయన మంచోడు, చాలా మంచోడు. 10,000 మెజార్టీ కన్ఫామ్గా వస్తుంది అది. ఓకే. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఈసారి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవడానికి కారణం ఏంటి? ఈసారి మంచి పనులు చేయలే, ఏం పనులు చేయలే. కాలువలు కట్టలేదు, రోడ్లు వేయలేదు, మంచిలు ఏం లేవు. ఏం చేయమంటావు? మరి చేసేదే ఉంది. మా తెలిసేది అదే. అది మరి ఇక్కడ స్టేట్లో చంద్రబాబు కావాలా, జగన్ కావాలా? చంద్రబాబే కావాలా. అతను వస్తే పిల్లల జాబులు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఎంతో రాజధాని లేదు. మరి రాజధాని పేరు ఏది మరి? అసలు ఏం పేరు పెట్టారు? జగన్ పేరు పెట్టారా, రాజశేఖర్ పేరు, ఎవరి పేరు పెట్టారు చెప్పండి. మరి అదే నేను వస్తే విశాఖపట్నం రాజధాని పెడతాను. ఏం చేసుకోను అక్కడ? ఎవడు మన రాజధాని విశాఖపట్నం మాకు తెలుసా? అమరావతి గతి లేదు, అరగతి పెడతారా? ఉపయోగం ఏముంది? చంద్రబాబు వస్తే జరుగుతాయి, మొత్తం జరుగుతాయి. 110 వస్తాయి, కన్ఫామ్గా వస్తాయి. ఇక్కడ మరి చదలవాడు అరవింద్ బాబు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు? 10,000 మెజారిటీ వస్తాడు. 10,000 పక్కా కన్ఫామ్ గెలిపించుకుంటారు కన్ఫామ్గా. నరసరావుపేట ప్రజలు ఈసారి ఎటువైపు ఉన్నారు? టీడీపీ వైపు ఉన్నారా, వైసీపీ వైపు ఉన్నారా? ఎప్పుడు తెలుగుదేశమే. ఎప్పుడు తెలుగుదేశం. ఎందుకంటే మా తెలుగుదేశం అంటే అభిమానం. అందులో పవన్ కళ్యాణ్ కలిసింది కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి మేము తెలుగుదేశమే ఓటు ఫిక్స్. టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు, ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? మా అంచనా ఒక 15,000 మెజార్టీతో గెలుస్తారని. 15,000 మెజార్టీ పక్కా గెలుస్తారని అనుకుంటున్నాం మేము. పక్కాగా మేము ఓటు తెలుగుదేశానికి. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? మరి ఈయన గెలిస్తే ఆయన ఓడిపోవాల్సిందే కదా. ఆయన నర్సరావుపేటలో అవినీతి ఎక్కువగా చేసిందని టాకు. ఇప్పుడు ఏ ఫ్లాట్ తీసుకున్నా ఫ్లాట్లు వేసిన వాళ్ళకి ఎకరానికి 10 లక్షలు, మామూలు రిజిస్ట్రేషన్ ఆపి అంతా అవినీతిమయం అని మా ఆలోచన. ఓడిపోతారు. వర్గాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో 2 గ్రూపులు ఉన్నాయి నాయకుల మధ్య. అది కూడా ఒకటి. మరి ఇక్కడ చంద్రబాబు కావాలా లేదంటే
స్టేట్లో చంద్రబాబు కావాలా జగన్ కావాలా? మా చంద్రబాబే అభివృద్ధి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబే గెలుస్తారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు అని మా నమ్మకం, ఆయనకే మా ఓటు. ఎన్ని సీట్లతో వస్తాడు ఈసారి ముఖ్యమంత్రిగా? అయినా విధంగా 100 నుంచి 120 సీట్ల మధ్యలో ఆయన వస్తారు పక్కాగా. మా నరసరావుపేట ప్రజలు ఎటువైపు ఉన్నారు? వైసీపీ వైపు ఉన్నారా, టీడీపీ వైపు ఉన్నారా? మేమైతే టీడీపీ అండి పక్కా. ఎందుకని? మేము ఎప్పటి నుంచో టీడీపీ, కోడెల గారి హయాం నుండే టీడీపీ. మేము టీడీపీ ద్వారా చాలా లబ్ధి పొందాం. మాది ఎస్ఆర్గేటి కాలనీ, కోడెల గారు ఇచ్చిందే. అభివృద్ధి పనులు కూడా కోడెల గారే చేశారు మా కాలనీలో. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలు అయింది, బొచ్చ మట్టి కూడా ఇలా మా కాలనీలో. దాదాపు మా కాలనీలో మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు తిరగలేదు. గత 5 సంవత్సరాలుగా ఎలక్షన్లో అప్పుడు వస్తారు, చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్ళిపోతారు. మా అరిందబాబు గారు అయితే దాదాపు 7-8 సార్లు తిరిగారు మా కాలనీలో. చాలా కష్టపడేవారు వ్యక్తి. ఆయనకి ఓటేస్తే మా కాలనీ కూడా అభివృద్ధి చెందిద్దని నమ్మకం. మా రక్తం కూడా టీడీపీయే కాబట్టి ఇంకా ఆయనకి మా ఓటు. పక్కాగా 20,000 మెజార్టీ మా అరిందబాబు గారికి. పక్కా. ఓకే, మరి ఇక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? అభివృద్ధి అండి. పథకాలు కరెక్ట్గా లేవు. ఇప్పుడు నేను గవర్నమెంట్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివాను. నాకు కోవిడ్ టైంలో నాకు విద్యా దీవెన ఒక ఇన్స్టాల్మెంట్ ఆపారు, ఇప్పటివరకు పడలా. ఇబ్బంది పడ్డాం. మాలాంటి స్టూడెంట్ చాలామంది ఇబ్బంది పడ్డారు. పథకాలు సరిగ్గా లేవు. పాలన విధి విధానాలు నాకు నచ్చలేదు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం, ప్రభుత్వ భూములు ఆస్తులు తాకట్టు పెట్టడం అనేది చాలా బాధాకరం. రాష్ట్రానికి ఈ దుస్థితి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. అందువల్ల అసలు మా స్టూడెంట్స్ కూడా మేము చాలా వాటికి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించి ఓటేయాలి ఈసారి, లేకపోతే మాత్రం రాష్ట్రం దివాలా తీయడమే. ఎన్ని సీట్లు తీసారు టీడీపీ గెలుస్తుంది ముఖ్యమంత్రిగా? చంద్రబాబు 130+ అని నా అభిప్రాయం అండి. ఈసారి మా పల్నాడు జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసిద్దని నా అభిప్రాయం. నా అభిప్రాయం ఈసారి మా అరిందబాబు గారు 15,000, 20,000 మెజార్టీతో పక్కాగా ఆయన ఎమ్మెల్యే ఈసారి.